వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 1వ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి యందు ఒక నెలన్నర రోజుల పాటు మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు. అనగా జూన్ 1వ తారీఖు లగాయితూ జూలై 12వ తారీఖు వరకు కూడా మేషరాశి యందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు మీనరాశిలో రాహువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ 1వ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితమవుతాయి. ప్రత్యేకించి రవికుజులిద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు. మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం, ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ, రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు, భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం, అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు, అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి, సుస్థిరమైనటువంటి స్థిర చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలులు పెరగడానికి, ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు. తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు. అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు, సరిహద్దు వివాదాలు, అణ్వాయుధాలు, అస్త్రశస్త్రాలు, సైనికులు, ఇలా వీటికి సంబంధించినటువంటి, అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం, గొడవలు, తగాదాలు, ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు. కాబట్టి జూన్ 1న మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు. కుజుడు చాలా గొప్ప గ్రహం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండేటువంటి స్థానం. ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము, సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ, కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సత్వ, భూ, ప్రాకార, రోగ, వ్రణ, సాహస, శస్త్రాగ్ని, సందర్శనోత్పాటన, భ్రాతృకారకుడు కుజుడు. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా, లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా, లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా, ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు. శరీరంలో సత్తువకి, అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి, రక్త కణాలు అధికంగా ఉండడానికి, అధిక రక్తపోటుకి, వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు. బట్ అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల 12 రోజుల పాటు జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు. తులారాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతులను చూసినప్పుడు తులారాశి వారికి కుజబలం తగ్గినట్టు. షష్ఠ స్థానంలో కుజుడు, రాహువు కలిసి ఉన్నప్పుడు కుజుడు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, ఒక రకమైనటువంటి గొప్ప స్థితిని కలగజేస్తారు. మరీ ముఖ్యంగా ఎన్ని అనారోగ్య సమస్యలైనా రానివ్వండి కుజుడు కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే 6వ స్థానం అనేటువంటిది కుజుడికి చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్. ఆయన అక్కడ ఉంటే రికవరీ రేటును పెంచేస్తాడు. ఎంత పెద్ద అనారోగ్యం రానివ్వండి వెంటనే తగ్గించేస్తాడు, లేదా ఎంత పెద్ద శస్త్రచికిత్స జరగనివ్వండి తొందరగా రికవరీని కలగజేస్తారు. మరి ఇప్పుడు సప్తమంలో ఉండడం, అయితే ఇది సప్తమం దిగ్బలశూన్యమైనటువంటి స్థానం అవ్వడం, ప్రత్యేకించి సప్తమ స్థానం అది స్వక్షేత్రం అయినా కుజుడంత బలమైనటువంటి గ్రహం కాదు తులారాశి వారికి. అందువల్ల ఏమవుతుంది, దాంపత్య జీవనంలో చిన్నపాటి సమస్యలు లేదా ఎడబాటు, అనగా భర్త ఒక ప్రాంతంలోనూ భార్య వేరే ప్రాంతంలోనూ ఉండడం, లేదా సంతానం వేరే ప్రాంతంలో ఉండడం, సంతానానికి సంబంధించి చిన్నపాటి సమస్యలు, ఇలా దాంపత్య పరంగా కుటుంబ పరంగా కొద్దిపాటి ఇబ్బందులను కలగజేస్తారు. ఖర్చుల్ని పెంచుతూ ఉంటారు, మాట పట్టింపులు పెంచుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ కుజుడు సప్తమంలో ఉన్నప్పుడే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఏదైనా ఒక చిన్న మాట పట్టింపు రావడం, అది అన్నదమ్ముల మధ్యనో తోబుట్టువుల మధ్యనో
లేదా భార్యాభర్తల మధ్యనో బంధువుల మధ్యనో మిత్రుల మధ్యనో ఏదో ఒక చిన్న మాట పట్టింపు వచ్చి చిలికి చిలికి గాలివానలా మారడం, అది సంబంధ బాంధవ్యాల మీద ప్రభావాన్ని చూపించడం లాంటి అంశాలన్నీ కూడా తులారాశి వారు చూడొచ్చు. ఈ మార్పు అంత మంచిది కాదు, అంత చెడు కాదు, కుజుడు ఇచ్చేటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో లేదా విదేశాల్లో ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ మార్పు చాలా బాగా పనికొస్తుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి, రాజకీయ నాయకులకి, వీరందరికీ కూడా ఈ కుజుడు మార్పు చాలా విశేషంగా కలిసి వస్తుంది.